నమస్తే, వెల్కమ్ టు లక్ష్య మీడియా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే అనుకున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు చెప్పినట్టుగానే సీఎం రేవంత్ రెడ్డి గారు 5 గ్యారెంటీలను అమలు చేయడం కోసం దానికోసం సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ను ఈరోజు విడుదల చేశారు. ఈ 5 పథకాలకు కలిపి ఒకే అప్లికేషన్ ఫామ్ ఇచ్చేలా ఈ దరఖాస్తును రూపొందించారు. రేపటి నుండి అంటే డిసెంబర్ 28వ తేదీ నుండి జనవరి 6వ తేదీ వరకు కూడా దరఖాస్తులు ఇవ్వడానికి వీలున్నది. ఈ అప్లికేషన్ ఫామ్ నమూనాను మనం ఒకసారి స్క్రీన్ మీద చూసుకోవచ్చు. సో ఒకసారి ఈ అప్లికేషన్ ఫామ్ను మీరు చూడండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం అని చెప్పి ప్రజాపాలన అని చెప్పి ఉన్నది. ఇటుపక్క రేవంత్ రెడ్డి గారిది, అట్లాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిది కూడా ఉన్నాయి ఫొటోస్. తర్వాత కింద చూసుకున్నట్టయితే దరఖాస్తుదారు వివరాలు అని చెప్పి దరఖాస్తుదారు ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో వారి పేరు, అట్లాగే స్త్రీయా పురుషుడా ఇవన్నీ ఫిలప్ చేయడానికి వీలున్నది. అట్లాగే ఖచ్చితంగా రేషన్ కార్డు నెంబరు, ఇక్కడ ఆధార్ కార్డు నెంబరు అట్లాగే రేషన్ కార్డు నెంబరు ఖచ్చితంగా మ్యాండేటరీ. తర్వాత మొబైల్ నెంబర్ ఫిలప్ చేసి కింద చూసుకున్నట్టయితే కుటుంబ సభ్యుల వివరాలు, అంటే ఎంతమంది కుటుంబాల్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి వివరాలు కూడా దరఖాస్తుదారుతో వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు, కొడుక కూతురా అల్లుడా ఏంటిదనేటువంటి విషయాలను ఇక్కడ పొందుపరచాలి. అట్లాగే సైడ్లో మనకు ఫోటో కూడా, దరఖాస్తు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ఫోటో కూడా ఇక్కడ అటాచ్ చేయవలసి ఉంటుంది. దాని తర్వాత చూసుకున్నట్టయితే చిరునామా, ఇంటి నెంబర్ ఇవన్నీ కూడా చేయాలి. తర్వాత అభయహస్త గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు, అయితే ఎవరెవరు దేనికైతే అర్హులో దానికి సంబంధించినటువంటి పథకాలను ఎంచుకోవాల్సిందిగా టిక్ మార్క్ పెట్టుకోవడానికి కింద వీలిచ్చిర్రు. మహాలక్ష్మి పథకమా, రైతు భరోసా పథకమా, ఇందిరమ్మ ఇండ్ల పథకమా, గృహజ్యోతి పథకమా, చేయూతన, ఎన్నిటికీ అప్లై చేస్తున్నారు అనేది విషయాన్ని ఇక్కడ మీరు టిక్ చేసి చూపాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మహాలక్ష్మి పథకము అట్లాగే రైతు భరోసా పథకం రెండే కావాలంటే రెండింటికి, ఇందిరమ్మ ఇండ్లు కొంతమందికి అవసరం ఉంటే కొంతమంది అవసరం లేదు. ఎవరికైతే అవసరం ఉంటుందో లబ్ధిదారులకు మాత్రమే అర్హులైన వారు దానికి టిక్ పెట్టుకోవచ్చు. ఇక చేయూత పథకం ఏదైతే పెన్షన్ ఉన్నదో ఆ పెన్షన్లో ఆల్రెడీ వాళ్ళు చెప్పిండ్రు, కింద క్లియర్గా మెన్షన్ చేసారు, ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న దరఖాస్తుదారు చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో వాళ్ళు మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేయాల్సినటువంటి అవసరమే లేదు. ఎవరైతే ఆల్రెడీ పెన్షన్ పొందుతున్నారో వాళ్ళు మాత్రం అప్లై చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక మనం చూసుకున్నట్టయితే ఈ బీడీ కార్మికుల జీవనభృతి, ఒంటరి మహిళల జీవనభృతి వీళ్ళందరికీ కూడా అప్లై చేయాల్సిన, ఇప్పటికే లబ్ధి పొందుతుంటే అవసరం లేదు, కొత్తగా వస్తే మాత్రం అప్లై చేసుకోవాలి. వికలాంగులకు సదరం సర్టిఫికేట్ ఉండాలి. ఇక జతపరిచినటువంటి ఇవన్నీ అప్లై చేసిన తర్వాత ఖచ్చితంగా దీనికి ఏంటిది ఆధార్ కార్డు జిరాక్స్ అట్లాగే తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళ సంతకం వేలిముద్ర అయితే వేలిముద్ర పెట్టేసేయాలి. తర్వాత వీటన్నిటికీ కలిపి ప్రజాపాలన దరఖాస్తు రసీదు అని చెప్పి వీళ్ళన్నిటికీ 5 గ్యారెంటీలకు కలిపి ఒక రసీదు మాత్రకు ఈ అప్లికేషన్ ఫామ్ను మనం చూసుకున్నట్లయితే క్లియర్ కట్గా తెలుస్తూ ఉన్నది. రేషన్ కార్డు ఖచ్చితంగా మ్యాండేటరీ. ముందు నుండి మనం అడిగేది ఏంటిది, అసలు మొన్న కూడా మీకు చెప్పినట్టుగా మనం అడిగేది ఏంటిది, రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా అవసరం. సో ఇప్పుడు రేషన్ కార్డు అన్నిటికీ ముడిపెట్టిండ్రు, మరి రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటిది? అయితే వీళ్ళు చెప్తా ఉన్నారు, ఏం చెప్తా ఉన్నారు అని అంటే రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ అప్లికేషన్ ఫామ్లో రేషన్ కార్డు లేదు అని మెన్షన్ చేయండి, మాకు ఎవరికైతే రేషన్ కార్డు లేదో వాళ్ళు రేషన్ కార్డు లేదని మెన్షన్ చేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకొకటి జనవరి 6వ తేదీ వరకు చివరి తేదీ చెప్పినప్పటికీ దాని తర్వాత కూడా అప్లై చేసుకోవచ్చు, మీరు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి చెప్తా ఉన్నారు. కాకపోతే జనాలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంది, మీరు అప్లై చేసుకోమని చెప్తా ఉన్నారు. అప్లై చేసుకున్న తర్వాత రేషన్ కార్డు వచ్చిన తర్వాత ఇవే అప్లికేషన్ ఫాము సరిపోతుందా, దాన్నే పరిశీలిస్తారా, లేదంటే మళ్ళీ అప్లై చేసుకోవాలా, ఈ విషయం మాత్రం ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాలి. ఇంకొకటి రైతు భరోసా పథకం. రైతు భరోసా పథకం కింద సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నారు. కౌలు రైతులు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. దానిలో క్లియర్ కట్గా మెన్షన్ చేసిండ్రు, రైతుల కౌలు రైతుల అనే విషయాన్ని. ఒకవేళ కౌలు రైతులు అయితే ఉపాధి హామీ కార్డు యొక్క నెంబర్ అందులో మెన్షన్ చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ చాలా మందికి ఇంకొక డౌట్ ఏంటంటే, ఆల్రెడీ ఒక భూమికి యజమాని ఉండి అతనికి వివిధ కారణాల వల్ల కావచ్చు, లేదంటే అనారోగ్య సమస్యలు ఇంకే ఇతర కారణాల వల్ల కావచ్చు అతను ఆ భూమిని చేసుకోలేకపోతే వేరే వారికి కౌలు రైతులకు ఇస్తే రైతు భరోసా పథకం యజమానికి వర్తిస్తుందా, లేదంటే కౌలు రైతుకు వర్తిస్తుందా, లేదంటే ఇద్దరికి వర్తిస్తుందా? ఒకవేళ ఒక 15 ఎకరాలు 20 ఎకరాలు ఒకవేళ యజమానికి ఉన్నట్లయితే ఆ కుటుంబంలో ఒక వ్యక్తి పైన 5 ఎకరాలు, ఇంకో వ్యక్తి పైన 5 ఎకరాలు, ఇట్లా ఒక 2-3కి డివైడ్ చేసినట్టయితే, అంటే టోటల్గా
20 ఎకరాలు ఒక 15 ఎకరాలు ఉన్నాయి అనుకోండి. అందులో కుటుంబంలో ఇతర వ్యక్తులకు అంటే వాళ్ళ కొడుకుకో లేదా ఇతర వాళ్ళకో 5 ఎకరాలు ఇట్లా డివైడ్ చేసినట్టయితే కుటుంబంలో ఒకరికే వర్తిస్తుందా? లేదంటే అందరికి వర్తిస్తుందా? దీనికి ఏమైనా పరిమితులు ఉన్నాయన్నటువంటి విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా క్లియర్ చేయాలి. ఇందిరమ్మ ఇల్లు ఇంకోటి మనం చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఇండ్లు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తామని చెప్తా ఉన్నది. అయితే ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి వర్తిస్తాయి అంటే ఖచ్చితంగా భూమి రిజిస్ట్రేషన్ అయి ఉండాలనా, అది మహిళ పేరు మీద ఉండాలా, లేకపోతే కుటుంబాలు ఎవరి పేరు పైన ఉన్న నడుస్తుందా? ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఇక్కడ పని లేక ఊర్లలో పని లేక వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ రేషన్ కార్డు కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు ఇక్కడనే ఉన్నది. సో గ్రామాల లోపల ఉన్నది. వాళ్ళు వలస వెళ్ళిన ఊర్లలో భూమిని కొనుక్కున్నారు అనుకో, అక్కడికి వాళ్ళకు ఈ ఇందిరమ్మ ఇల్లు పథకం వర్తిస్తుందా లేదా అనేటువంటి క్లారిటీని కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఇవ్వాలి. ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే గృహలక్ష్మి పథకం కింద ఏం చెప్తా ఉన్నారు అని అంటే సిలిండర్ 500 అని చెప్తా ఉన్నారు. ఇది కూడా మంచి విషయమే కావచ్చు. కాకపోతే ఇక్కడ నుండి ఇప్పుడే చెప్పినట్టుగా ఊర్లలో పని చేసుకుందామంటే పని లేక పట్టణ ప్రాంతాలకు వెళ్ళిన వారికి ఇక్కడేమో రేషన్ కార్డు ఇక్కడే ఉంటుంది, ఆధార్ కార్డు ఇక్కడే ఉంటుంది, కానీ గ్యాస్ కనెక్షన్ మాత్రం వేరే సిటీలో ఉంటుంది. సో గ్యాస్ కనెక్షన్ అక్కడ ఉంటుంది కాబట్టి వాళ్ళకి 500లకు సిలిండర్ వర్తిస్తుందా లేదా అన్నటువంటి విషయాన్ని కూడా క్లియర్ కట్గా ప్రభుత్వం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అయితే వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఫస్ట్ అయితే ఎవరైతే అర్హులో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి, అప్లై చేసుకున్న తర్వాత మార్గదర్శకాలను విడుదల చేస్తామని చెప్తా ఉన్నారు. కాదు, ఖచ్చితంగా మార్గదర్శకాలను ముందే రిలీజ్ చేయండి. మార్గదర్శకాలను ముందే విడుదల చేసి ఎవరు అర్హులు, దేనికి పరిమితులు ఉన్నాయా, పరిమితులు లేవా, ఇప్పుడు ఒకే కుటుంబంలో 5 పథకాలకు సంబంధించిన వారు ఉంటే వాళ్ళందరికీ 5 పథకాలు వర్తిస్తాయా లేదంటే ఏమైనా పరిమితులు ఉంటాయా, ఇట్లాంటి చాలా డౌట్లు జనాల లోపల ఉన్నాయి. కాబట్టి ముందే మార్గదర్శకాలను విడుదల చేయండి. గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీస్ కావచ్చు లేదా ఇతర మీరు అనుకున్నటువంటి ఏవైతే కండిషన్స్ ఉన్నాయో ఆ కండిషన్స్ అన్నింటినీ కూడా ముందే విడుదల చేస్తే, ముందే చెప్పినట్టయితే అందరికి కూడా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాన్ని మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా చేయొద్దని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా మార్గదర్శకాలను విడుదల చేయండి. ఇప్పుడేం కొంపలు మునిగిపోలేవు. ఇప్పటి వరకు దాదాపు చాలా రోజులు 10 సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం ఆగిండ్రు. ఇప్పుడేం కొంపలు మునగలేవు. ఒక నెల రోజులు లేట్ అయితే దీంతో నచ్చిందేం లేదు. నెల రోజుల తర్వాత మళ్ళీ అప్లికేషన్ తీసుకోవచ్చు. ఖచ్చితంగా ముందే ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేటువంటి విషయాలను ప్రజలకు క్షుణ్ణంగా చెప్తే మీరు అనుకున్నటువంటి చివరి వరుసలో ఉన్నటువంటి పేదవాడికి కూడా న్యాయం జరుగుతుందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం.